గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడికి ఇండస్ట్రీకి నేను వచ్చి ఆల్మోస్ట్ 12 years అయింది. 2008లో వచ్చాను. సో నా జర్నీ ఇక్కడ నేను చాలా ప్యాషనేట్గా వచ్చాను ఇండస్ట్రీకి. నేను ఫస్ట్ ఈపీగా స్టార్ట్ అయ్యాను, దాని తర్వాత కో ప్రొడ్యూసర్ అయ్యాను, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. సో డబ్బులు ఎక్కువ ఉండో లేదంటే సరదా తీర్చుకుందామనో నేను ఇండస్ట్రీకి రాలేదు. నేను ఇది కెరియర్గా చూస్ చేసుకొని ఇది నా ప్యాషను అని నేను ఇక్కడికి వచ్చాను. ఇన్ని ఇయర్స్లో ఇప్పుడు నేను చూస్తున్న ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ అసలు డబ్బులు లేవు ఇక్కడ. ఇక్కడ ఏ సినిమాలు డబ్బులు చేయట్లేదు, కానీ ప్రతి సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఒకటి ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుంది, అంటే అది కంట్రోల్లో లేకుండా అయిపోయింది. అది ఎందుకు అంటే జస్ట్ ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు, అందరూ చెప్పినట్టు, ఇక్కడ మనకి షూటింగ్కి ఎంతమంది కావాలి, షూటింగ్ ఎక్కడ చేస్తున్నాం ఇది అనే పాయింట్ వదిలేసి ప్రతిరోజు సెట్లో 100 నుంచి 150 మెంబర్స్ ఉంటున్నారు. ఎందుకు అంటే ఓన్లీ రూల్స్ రెగ్యులేషన్స్, ఇంతమందిని పెట్టుకోవాలి, మీరు 7గురినో 9 మందినో పిలిస్తేనే మేము వస్తాం లేదంటే రాము అనేది ఒక దౌర్జన్యంగా ఉంది ఇక్కడ. అంటే ఇలా చేస్తూ వెళ్తే మేము సినిమా క్వాలిటీ మీద పెట్టాల్సిన డబ్బులు, క్వాలిటీ అంటే చాలా ఉన్నాయి. సెట్స్ వేయాలి, సీజీలు చేయాలి, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని రావాలి. అంటే మనకి ఏవైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ ఖర్చుకంతా వేస్టేజ్ ఖర్చు ఎక్కువ ఉంది ఇక్కడ. ఏ సినిమా అయినా చాలా మంది ఇప్పుడు ఆడియన్స్ కూడా బాగా తెలివి వచ్చింది ఆడియన్స్కి. ఆడియన్స్ జస్ట్ ఓటీటీలో సినిమా చూసో లేకపోతే థియేటర్కి వచ్చి సినిమా చూసో ఈ సినిమా ఇంతలో చేస్తారు కదా, ఎందుకు వీళ్ళు ఎక్కువ నెంబర్లు చెప్తున్నారు అంటారు. కానీ ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ నెంబర్లు చెప్పట్లేదండి. ఇక్కడ నిజంగానే అంత ఖర్చు అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ చాలా, అంటే ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే ప్రొడక్షన్ కాస్ట్ అనుకుంటున్నారో దానికి డబల్ అవుతుంది. కాదు అని ఎవరు చెప్పలేరు. ఇక్కడ మీడియా వారికి అందరికీ తెలుసు, బయట ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు, ప్రొడ్యూసర్స్ తెలుసు, అందరికీ తెలుసు. ప్రొడక్షన్ కాస్ట్ అనేది డబల్ అయిపోయింది. ఈ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి మాకు మెయిన్గా ఈ ఫెడరేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టున్నాయి, అవి మార్చాలండి. ఇప్పటికైనా ఈరోజు సిచ్యువేషన్ తగ్గట్టు అవి మార్చాలి. ఇలా లేదు అవే కండిషన్స్తో చేయాలి అంటే ఇక్కడ సినిమాలు ఎవ్వరూ ప్రొడ్యూస్ చేయలేరు. ప్రాబ్లీ పెద్ద స్టార్ సినిమాలు ఒక సంవత్సరానికి ఒక 20 పెద్ద స్టార్ సినిమాస్ వస్తాయి తప్ప మిగతా టైంలో అసలు సినిమాలు ఉండవండి. థియేటర్లకి సినిమాలు ఉండవు, ఆడియన్స్కి చూడడానికి సినిమాలు ఉండవు. ఈ మిడిల్లో ఉన్న సినిమాలన్నీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటేనే క్వాలిటీ సినిమాలు ఇవ్వగలుగుతారండి. మంచి మంచి కథలు చాలా ఉన్నాయి మన దగ్గర. అవి చెప్పాలి అంటే కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, చెప్పలేకపోతున్నాం. ఎవరు ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవాలని సినిమాలు తీయలేరండి. ఏ ప్రొడ్యూసరు డబ్బులు పోగొట్టుకోవాలని తీయలేరు. ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ మీరు చూస్తే ఎవరు డబ్బులు ఉండి డబ్బుల సంచులతోనో బ్యాగులతోనో ఇక్కడికి రాలేదండి. ఎస్కేఎన్ గారు పిఆర్ఓగా స్టార్ట్ అయ్యి జర్నీ ఇక్కడ వరకు సినిమా బేబీ లాంటి సినిమా ప్రొడ్యూస్ చేశారు. శ్రీధర్ గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆయన తన జాబ్ వదిలేసి ఒక ఆడియో కంపెనీ స్టార్ట్ చేసి ఒక 300-500 సినిమాస్ ఆడియో డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత ఆయన ప్యాషన్తో డైరెక్టర్ ప్రొడ్యూసరు అయ్యారండి. 10 సినిమాలు చేశారు, 10-15 సినిమాలు చేశారు. అసలు సినిమాలు చేయడం అంత ఈజీ విషయం కాదండి. ఆయనకున్న ప్యాషన్తో ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నారు. చాలామంది మీడియా వరకు తెలుసు. ఇక్కడ అందరూ అంతే. చైతన్య గారు వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు, వాళ్ళ కెరియర్స్ జాబ్స్ వేరేవన్నీ వాళ్ళ కంపెనీస్ అక్కడ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చారు. చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసిన శరత్ అనురాగ్ గారు కూడా సినిమా మీద ప్యాషన్తో వాళ్ళు చేసే వర్క్ని పక్కన పెట్టి వచ్చి ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. మంచి మంచి కథలు తీసుకుంటున్నారు, చాలా మంచి బ్యూటిఫుల్ సినిమాస్ ప్రజెంట్ చేయగలుగుతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న బడ్జెట్ కాస్ట్ల వల్ల ఎవ్వరూ చేయలేకపోతున్నాం. అది అర్థం చేసుకోవాలి ఫెడరేషన్ వాళ్ళు కానీ యూనియన్ వాళ్ళు కానీ. నిజంగా ఇక్కడ ప్రాఫిట్ వస్తే షేర్ చేయడానికి ప్రాబ్లం లేదు. అసలు ప్రతి సినిమాకి లాస్ వస్తుంటే ఎక్కడ నుంచి తెస్తారు డబ్బులు, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారండి అసలు? ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఫ్రెష్ టాలెంట్ని తీసుకొని రండి. ఫ్రెష్ టాలెంట్ని మీరు రాణిస్తే చాలామంది ఉన్నారు. మొన్న రీసెంట్గా ట్వీట్స్ వేశారు, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో చేస్తాము అని. మీరే చూడండి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కింద ఎలా అప్లై చేయాలి, ఎలా రావాలి, వస్తే రాణిస్తారా, నన్ను ఇంత డబ్బులు డిమాండ్ చేశారా అని కింద కామెంట్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. తర్వాత అసలు ఫ్రెష్ టాలెంట్ వస్తేనే కదా కొత్తగా చెప్పగలుగుతారు.
ఇప్పుడు నిజంగా ఒక డిఓపి వస్తున్నారు, తను ఎవరో నన్ను రీసెంట్గా అప్రోచ్ అయ్యారు, అతను లాస్ట్ 2-3 మూవీస్ నుంచి చేజ్ చేస్తున్నారు, నాకు చేయాలని ఉంది అని. డిఓపిని నేను పెట్టుకోవాలంటే ఇక్కడ అసిస్టెంట్లకి మళ్ళీ రూల్స్ ఉన్నాయి, అసిస్టెంట్లు పనిచేయమంటారు. దాని తర్వాత లైట్ మ్యాన్లు దగ్గర నుంచి కూడా అదే ప్రాబ్లం, ఇంతమంది ఉంటే కానీ మేము రామంటారు. సో లేదు, ఇదంతా పక్కన పెడితే వాళ్ళకు యూనియన్లు ఉంటాయి, ఆ యూనియన్లో వాళ్ళు మెంబర్ అవుతూనే పనిచేయాలి అంటారు. అంటే ఇంకా అసలు కొత్తగా ఎవరు రాలేరు, ఇక్కడ ఉన్న డిఓపీలతోనే చేయాలి మనం. కొత్త డిఓపీలు రాలేరు, కొత్త స్టైలిస్టులు రాలేరు, కొత్త ఆర్ట్ డైరెక్టర్లు రాలేరు, ఎవ్వరూ రావట్లేదు. సో ఇది అర్థం చేసుకొని పాత పద్ధతులు మార్చి కొత్త రూల్స్ రాసి అందరికీ అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే మంచి మంచి కథలు వస్తాయి, సినిమాలు మంచి సినిమాలు తీయగలుగుతాం, మంచి సినిమాలు థియేటర్లో ఆడతాయి, లేదా ఓటీటీలో చూసినా ఎక్కడ చూసినా మంచి సినిమాలు ఆదరించాలి అంటే ముందు మంచి సినిమాలు తీయాలి, అది అర్థం చేసుకోండి. సినిమాలు తీనివ్వండి, తీనివ్వకుండా ఇలా బందులు ఇవి పెట్టుకొని సినిమాలు ఆపేసుకొని కూర్చుంటే ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే చాలామంది మిడ్వేలో సగం సినిమాలకు ఇన్వెస్ట్ చేసేసి ఉన్నాం. సో ఇప్పుడు ఇలా ఇంకో 4 రోజులు ఆపేసుకొని 2 నెలలు ఆపేసుకుంటే ఎవరికి ఉపయోగం లేదు. అదేదో అది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరిని తగ్గించి కానీ తక్కువ చేసి కానీ మాట్లాడట్లేదు, కానీ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెద్దలు మాట్లాడుతున్నారో యూనియన్ల తరఫున, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది మన అందరికీ అక్కడ ఫుడ్ దొరకాలి. అది ఆపేసుకొని కొన్ని రోజులు పంతంతో కూర్చుంటే ఉపయోగం అయితే లేదండి, ఏమీ జరగదు. మీరు కొంచెం అర్థం చేసుకొని అందరికీ మంచి భవిష్యత్తు ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అసోసియేషన్ పెద్దలు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పంతం నెగ్గించుకోవడం కోసమో లేదంటే వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోవడానికి కోసమో ఆలోచిస్తున్నారు, వన్ సైడ్గా ఆలోచిస్తున్నారు. అదైతే నేను క్లియర్గా చెప్తున్నా, వన్ సైడ్గానే ఆలోచిస్తున్నారు. లేదా వాళ్ళ సొంత లాభాల కోసమో ఇవన్నీ చేస్తున్నారు. అంటే పేర్లు చెప్తే ఫీల్ అవుతారు, పేర్లు చెప్తే బాధపడతారు, కానీ ఉన్న పెద్దలు ఎవరెవరు ఇంతకుముందు ఏమేమి పనులు చేసి వచ్చారు, ఎంతమంది నిజంగానే ఆ యూనియన్లలో ఎన్నో ఇయర్స్ నుంచి. ఇప్పుడు అంటే నేను ఏమంటానంటే లైట్ మ్యాన్ యూనియన్ ఉంటుంది, ఈ రోజు కూడా సెట్కి వెళ్ళే లైట్ మ్యాన్గా పనిచేస్తున్న అతను లైట్ మ్యాన్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వమని చెప్పండి, అప్పుడు నిజంగా బాగా తెలుస్తుంది. ఎప్పుడో పని మానేసిన వాళ్ళు కాదు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మేకప్ మ్యాన్ యూనియన్ ఉంటుంది, వాళ్ళ కింద 10 మంది అసిస్టెంట్లు పెట్టుకొని ఇవాళ డైరెక్ట్గా వెళ్ళి మేకప్ చేయడం మానేసిన అతను కాకుండా మిగతా డైరెక్ట్గా ఈ రోజుకి కూడా సెట్ మీద పనిచేస్తున్న వాళ్ళని పెట్టండి. ప్రతి అసోసియేషన్లో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీకు రియల్ బాధలు రియల్ కష్టాలు ఏంటో తెలుస్తాయి. అది వదిలేసి ఎప్పుడో పెద్దలు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అంటే, దాసరి గారు లాంటి పెద్ద వ్యక్తులు ఇండస్ట్రీకి చాలా చేశారు. అంటే అది వన్ సైడెడ్ కాదు, ఆయన అందరి గురించి అన్ని క్రాఫ్ట్స్కి చాలా చేశారు. కానీ ఇవాళ అందరూ దాసరి అయిపోదాం అనుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు. అది దయచేసి రియలైజ్ అవ్వండి. థ్యాంక్ యూ.